జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. విష ప్రయోగాలకు జగన్ సర్కార్ విద్యారంగాన్ని వాడుకుంది. సంక్షేమ పథకాలకు తన పేర్లు పెట్టుకోవడం మినహా జగన్ రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి చేసిందంటూ ఏమీ లేదనే పరిస్థితి. జగన్ 5 ఏళ్ల హయాంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దాదాపు కుప్పకూలిపోయిన పరిస్థితి. అమ్మఒడి అంటూ పథకాన్ని ప్రవేశపెట్టినా దానిలో కోతలు. ప్రస్తుతం తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి లక్ష్యంగా చర్యలు చేపట్టింది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమైంది. ప్రస్తుతం విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో సీట్లు 100% భర్తీ అవుతోన్న పరిస్థితి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల మాదిరి ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు కంప్లీటెడ్, సీట్స్ ఫిల్, అడ్మిషన్స్ క్లోజ్డ్ అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. టెక్కలి, నెల్లూరు ఇలా సీట్స్ కంప్లీటెడ్ అన్న బోర్డులు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీడియాలో పోస్ట్ చేసి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందనడానికి నిదర్శనమిదిగో అని పేర్కొంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి అంత తేలిగ్గా ఏమీ రాలేదు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం తెలుగుదేశం కూటమి సర్కార్ విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టారు. పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. పాఠశాలల రూపురేఖలు మార్చే విధంగా చర్యలు చేపట్టారు. ఆ కృషి ఫలితాలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ప్రజలలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో నాణ్యమైన మెరుగైన విద్య అందుతుందన్న నమ్మకం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఏర్పడింది. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంగ్త్ అనూహ్యంగా పెరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో చేర్చేందుకు మొగ్గు చూపుతున్నారు. దాని ఫలితమే పలు స్కూళ్లలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేసరికే సీట్లు భర్తీ అయిపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా అధిక శాతం సర్కారు బడుల్లో అడ్మిషన్లు ప్రారంభం నాటికే 90% పైగా సీట్లు భర్తీ అయిపోయాయి.